కర్కాటక రాశి వారికి ఈ వారం పెద్ద మార్పులు మొదలయ్యే సమయం. ఆగిపోయిన పనులు కదలటం మొదలవుతుంది. కానీ ఒక వ్యక్తి చెప్పే మాట మీ మనసును బలంగా ప్రభావితం చేయవచ్చు. ఈ వారం ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. ముందుగా ఉద్యోగస్తులకు ఈ వారం కొంత ఒత్తిడి కనిపిస్తుంది. పై అధికారుల నుంచి కొత్త బాధ్యతలు రావచ్చు. అయితే మీరు తెలివిగా వ్యవహరిస్తే ప్రశంసలు కూడా పొందుతారు. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల నుంచి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. బుధవారం రోజు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకపోవటం మంచిది. ఇక ఆర్థిక విషయానికి వస్తే డబ్బు విషయాల్లో ఈ వారం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. వచ్చినంత వేగంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. శుక్రవారం తర్వాత చిన్న ఆర్థిక లాభం లేదా ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న అపార్థాలను పెద్ద గొడవలుగా మార్చకండి. వివాహితులకు కుటుంబంతో మంచి సమయం గడిపే అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభవార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. తల్లి ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ అవసరం. విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత పెంచుకోవాలి. మొబైల్ని తగ్గించడం వలన చదువుపై ప్రభావం పడవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గురువారం మంచి రోజు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే నిద్ర సరిగ్గా లేకపోవటం మానసిక అలసట సమస్యలుగా మారవచ్చు. ఎక్కువగా ఆలోచించడాన్ని తగ్గించాలి. నీళ్లు ఎక్కువగా తాగటం మంచిది. అదృష్ట రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రోజు గురువారం. ఈ వారం సోమవారం రోజున శివాలయంలో పాలాభిషేకం చేయటం మంచిది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం మంచిది.